వెల్కమ్ టు త్రివిధ సెకండ్ బర్త్డే సిరీస్. ఇన్స్టాలో చూసిన షాప్కి వెళ్ళి స్టిచ్చింగ్కి ఇచ్చేసి అలా మళ్ళీ డుక్కు మాల్కి అయితే వెళ్ళాము. మా విన్నుతో త్రివిధ అయితే ఆ రోజంతా మంచిగా టైం స్పెండ్ చేసి ఆడుకున్నది మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి. త్రివిధతో పాటు నేను ఈ హార్స్ రైడ్లు, ట్రైన్ రైడ్లు ఎన్నిసార్లు ఎక్కానంటే మోర్ దెన్ 50 టైమ్స్ ఎక్కుంటాం మేము ఈ 1 మంత్లో. త్రివిధ కోసం వాళ్ళ డాడీ ఇంకా 1 మంత్ బర్త్డే ఉందనగా గిఫ్ట్స్ కొంటూనే ఉన్నారు, డ్రెస్సెస్ కొంటూనే ఉన్నారు. త్రివిధని తీసుకుని టాయ్ షాప్కి వెళ్ళిన ప్రతిసారి త్రివిధ ఒక్కో టాయ్తో ఆడుకుంటూ ఉంటుంది. బట్ అది అప్పుడు మేము కొనలేదు. తర్వాత మేము వెళ్ళి త్రివిధ ఏ టాయ్తో అయితే ఆడుకుందో అవన్నీ గిఫ్ట్ ప్యాక్ చేయించి బర్త్డే రోజున సర్ప్రైజ్ చేశాము. త్రివిధ బర్త్డే రోజు ఆ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి సర్ప్రైజింగ్గా ఇది ఏంటి అని అనుకోకుండా, ఇది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆడుకున్న బొమ్మ కదా, ఇది అంతకుముందు వెళ్ళినప్పుడు ఆడుకున్న బొమ్మ కదా అని చెప్పి ప్రతి బొమ్మని అయితే గుర్తుపట్టింది. ఇలా ఈ టాయ్తో ఒక 5 మినిట్స్ ఆడుకున్నది. దీన్నే మేము గిఫ్ట్ ప్యాక్ చేసి బర్త్డే రోజున సర్ప్రైజింగ్గా ఇచ్చాము. ఇలా షాప్కి వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క టాయ్తో ఆడుకుంటూ ఉంటుంది. అలా టాయ్స్ అన్నీ కూడా తీసుకుని గిఫ్ట్ ప్యాక్ చేసి వాళ్ళ డాడీ అయితే బర్త్డే రోజున సర్ప్రైజ్ చేశారు. ఆ గిఫ్ట్స్ అన్నీ చూసి త్రివిధ ఎలా థ్రిల్గా ఫీల్ అయింది అన్నది కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. త్రివిధని ఎప్పుడు బయటికి తీసుకువెళ్ళినా ఇంటి ఫుడ్ తీసుకువెళ్తాను. ఆ రోజు మేము తిన్న ప్లేట్లో ఇడ్లీ సర్వ్ చేస్తుంటే తను కూడా బయట ఫుడ్ తింటున్నట్టు ఫీల్ అయింది. ఇలా త్రివిధ షాపింగ్కి వచ్చిన ప్రతిసారి చూసిన వస్తువులు, బొమ్మలు, డ్రెస్సెస్ ఇవన్నీ గిఫ్ట్ ప్యాక్ చేసి త్రివిధ బర్త్డే రోజునైతే సర్ప్రైజింగ్గా ఇచ్చాము.